గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినా, ఐటీఐ పూర్తి చేస్తే దగ్గరికి తీసుకొచ్చిన, ఆఖరికి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కట్టి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి మనుషుల్ని పంపించిన, ఓ కొత్త బస్ స్టాండ్ నిర్మాణం దుబ్బాకలో జరిగిన రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొట్లాడి నిధులు తీసుకొచ్చాడు. దురదృష్టం ఇలా దుబ్బాక ఎమ్మెల్యే గారు అంటారంట, నేను ప్రతిపక్షంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు రూపాయి ఇస్తలేదని. దీనికి పునాది వేసిందే మీరు సారు, ప్రభాకర్ రెడ్డి సారు, మీ హరీష్ రావు గారిని అడుగురు. రఘునందన్ రావుకు పైసలు ఇవ్వద్దు, దుబ్బాకకు పైసలు ఇవ్వద్దు. కోపం ఉంటే రఘునందన్ రావు మీద కేసులు పెట్టిరు, రకరకాల ఇబ్బందులు పెట్టిరు, ఎన్నడూ బాధపడలే. ఆఖరికి సర్కారు దవాఖాన ఓపెన్ చేద్దామని పోతే అడ్డం రోడ్డుని పోయి కోర్టుకు పంపించి కోర్టుల కేసే స్టే తెప్పించి దవాఖాన ప్రారంభం కాకుండా చాలా రోజులు ఆపారు. ఆఖరికి రఘునందన్ రావు ఏడ రిపేర్ గా తిరుగుతాడో అని మా సార్ పేరు మీద కట్టుకున్నాం ఈ స్కూల్ అని, ఆ స్కూల్ ను కూడా కనీసం ఓపెన్ చేసే దిక్కు లేకుండా వాళ్ళే ఓపెన్ చేశారు. అయినా దుబ్బాక ప్రజలు నా మీద విశ్వాసం ఉంచిర్రు, నన్ను గెలిపించిండ్రు. ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం కొద్ది భూంపల్లి అక్బర్పేట మండలం, నారాయణరావుపేట మండలం అయినప్పుడు కావాలి, రాయపూల్ మండలం అయినప్పుడు కావాలి, అయినా కాలేదు. నేను కొట్లాడి అప్పుడున్న ముఖ్యమంత్రి తోటి కొట్లాడి అక్బర్పేట భూంపల్లి మండలం కొత్తగా తెస్తే కొంతమంది నాయకులు పోయి పాలాభిషేకాలు చేసుకున్నారు. ప్రజలు అన్ని చూసిరు కాబట్టి మీ ప్రభుత్వం ఇలా పరిస్థితిలో దిగజారిపోవలసినటువంటి పరిస్థితి.